థియేటర్ వచ్చే ప్రేక్షకులు కూడా ముంచేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ నలుగురే కాదు, ఇండస్ట్రీ అనేది 1 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ బతకాలి. మీరు నలుగురే బతుకుడు కాదు. వీళ్ళంతా తిరుగుబాటు చేసినాడు. మీరు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రోజు నుంచి అయినా మీరు తగ్గండి. మల్టీప్లెక్స్లలో రేట్లు తగ్గించండి. టికెట్ రేటు పెంచకండి. అలాగే తినుబండాల రేట్లు పెంచకండి. పెంచితే మాత్రం జనం తిరుగుబడుతుంది. మీరు ఆ రోజు ఎక్కడ ఉంటారో గుర్తుపెట్టుకోండి. మీ ఇట్లు కోట్లు సంపాదించి మల్టీప్లెక్స్లు కట్టుడు కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండేట్టు చూడండి. అప్పుడే నిజమైన సినిమాను ప్రేక్షకుడు చూడగలుగుతాడు. ఒక ఐబొమ్మ రవి, ఆయనకి ఎంత సపోర్ట్ దొరికింది తెలుసా? మీరు ఎందరూ అరెస్టులు చేసినా ఆయనకి ఎందుకు సపోర్ట్ దొరికింది? ఫ్రీగా సినిమా చూశాడు కాబట్టి. మీరు అందుబాటులో టికెట్ పెట్టలేదు కాబట్టే అలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. మీరు న్యాయంగా టికెట్ ధర తగ్గించండి, తిరుబండాల రేటు తగ్గించండి, డిజిటల్ రేటు తగ్గించండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు ఈ నలుగురు. తప్పకుండా మీరు రియలైజ్ అయ్యి తగ్గించండి. లేని పక్షంలో ఇండస్ట్రీని అంతా ఒక్కటి చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. తప్పకుండా ఇది శాశ్వతం కాదు. మీ డబ్బు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఎంతోమంది రామానాయుడు ఉండే దేవుడు మమ్మల్ని ఎందులో ఆదుకున్నాడు. మేము ఆయన వెంబడి సినిమాలు చేసినాం. ఇప్పుడు వచ్చిన ఆయన కొడుకు నాశనం చేస్తున్న ఇండస్ట్రీని. నువ్వు ఇవాళ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నావు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎలా రేట్లు ఎక్కువ తీసుకుంటావు? డబ్బులు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు నువ్వు? ఈ రోజు నుంచే మీరు డిజిటల్ రేట్లు తగ్గించండి పూర్తిగా. ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు అయిపోయింది. మీరు 7 సంవత్సరాల వరకే తీసుకుంటా అన్నారు. దీన్ని తగ్గించాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయచేసి మీరందరికీ వచ్చేసే వరకంటే మళ్ళీ ఈ డిజిటల్ మాఫియా మీద మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ నా సొంత సినిమాలే నాది. మా లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ వచ్చారు. 100% అందరినీ మేము దగ్గరికి వస్తున్నాం. ఆకలితో మలమలలాడిపోతున్నాడు, చచ్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబ